లాస్ట్ వీక్ బెంగళూరు టు సకలేష్పుర ట్రిప్ వెళ్ళిన. హైవే నుండి ఒక 30 కిలోమీటర్స్ లోపల కాఫీ ఎస్టేట్స్ మధ్యలో ఒక బడ్జెట్ హోమ్ స్టే విత్ ఫుడ్ అండ్ టూరిస్ట్ ప్లేసెస్ కూడా చూపించిన. వీడియో మిస్ అయితే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసేయండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు నేనే సాయి. అప్పుడే మళ్ళీ ఇంకొక వీకెండ్ వచ్చేసింది. సో ఈ వీకెండ్ కూడా ట్రిప్ వెళ్తున్నా. అండ్ ఈసారి ఓన్లీ వీకెండే కాదు, అట్లీస్ట్ ఒక 15 days అయితే తిరుగుదాం అనుకుంటున్నా. వయనాడ్లో ఎట్లయితే వర్కేషన్ చేసినానో సేమ్ అట్లనే నెక్స్ట్ 2 or 3 weeks చేద్దాం అనుకుంటున్నా. ఇన్ కేస్ వయనాడ్ వీడియో చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి. వయనాడ్కి ఫ్రెండ్స్ అందరం పోయినాం, కానీ ఇప్పుడైతే సోలోగా వెళ్తున్నా బైక్ మీద. నెక్స్ట్ 2 daysకి కూర్గ్లో హాస్టల్ బుక్ చేసుకున్నా, అంతే. అంతకుమించి ఇంకేం ప్లాన్ చేయలేదు అండ్ బుకింగ్స్ కూడా చేసుకోలేదు ఎక్కడ. జస్ట్ ఫ్లోలో వెళ్ళిపోవడం అంతే. ప్రజెంట్ నేను వయా మైసూర్ వెళ్తున్నా. సులా వైన్యార్డ్ దగ్గరకు వచ్చేసినాం. దారిలో సులా వైన్యార్డ్స్ అని బోర్డు కనిపించింది. ఎట్లో కూర్కి డైరెక్ట్ గా వెళ్ళినా ఈవినింగ్ అవుతుంది, ప్లేసెస్ ఏం చూడలేం కూడా. సో సులా వైన్యార్డ్స్ చూసుకొని వెళ్దాం. దీనికి ఎంట్రన్స్ టికెట్ ఉంది. వీక్ డే అయితే 400 అంట అండ్ వీకెండ్ అయితే 600 అంట. సో నేను వచ్చింది వీకెండ్, 600 రూపీస్ తీసుకున్నారు. టికెట్ తీసుకున్నాక ఇక్కడ బాటిల్ షాప్ అని ఉంటుందంట, అక్కడికి వెళ్ళి అక్కడ రిజిస్టర్ చేసుకుంటే తర్వాత టూర్కి తీసుకెళ్తారంట. You want to go for tour and tasting? Yes. How many of you? Single. So we'll be at 6. So this includes only tour and tasting. This includes anything. You can use it on any bill you click. If you want to, if you come for third or fourth time, you will want to have to sit and have wine. So you can use this to have wine on table. You can use it to eat food. Okay. If you use it for tour and tasting, it is the same price, 600. So you'll get -2. Then I'll go for only tour and tasting. సో మనం ఏదైతే 600 పే చేసినామో దానికి టూర్ అండ్ టేస్టింగ్ అన్న సెలెక్ట్ చేసుకోవచ్చు అంట, లేదంటే రెస్టారెంట్లో లంచ్ అన్న తీసుకోవచ్చు అంట. నేనైతే టూర్ అండ్ టేస్టింగే తీసుకున్నా ఇప్పటికి. Remaining 9 months in the packaging and distribution. That's the main reason these two will work on things. Any questions from this particular part? So this is ఫుల్ వైన్ స్మెల్ వస్తుంది కదా. because most of our tanks are filled with wine. So these tanks is called as fermentation tanks. So after getting juice from the crushers, we send the grape juice to the stainless steel tanks and we add microism called as yeast to the grape juice. Yeast slowly starts beginning the sugar content from the grape juice and produces the alcohol. So fermentation is nothing but getting alcohol from the grape juice. नीचे वही तो अवसर ఉంది. ఓపెన్ ఏరియాలో ఉంటే ఏం లేదు, కానీ కొంచెం ఏదైనా క్లోజ్డ్ ప్లేస్ లోపలికి వస్తే మాత్రం ఫుల్ స్మెల్ వస్తుంది వైన్ది.
ఇన్ని డేస్ ఒక డౌట్ ఉండేది, షాంపెయిన్ అంటే ఏంటిదని. ఇక్కడికి వచ్చినాక తెలిసింది షాంపెయిన్ అండ్ స్పార్క్లింగ్ వాటర్ రెండు సేమ్ అని. షాంపెయిన్ అంటే ఫ్రాన్స్లో షాంపెయిన్ అనే ప్లేస్ నుండి వస్తుందంట. and red wines. Remaining 3 wines will directly go for bottle meetings. యాక్చువల్లీ ఇక్కడ గ్రేప్ పికింగ్ యాక్టివిటీ కూడా ఉంటుందంట, కాకపోతే ఇది సీజన్ కాదు. ఇన్ కేస్ వింటర్లో వస్తే ఫుల్ గ్రేప్స్ ఉంటాయి, సో గ్రేప్ పికింగ్ యాక్టివిటీ కూడా చేయొచ్చు అండ్ దానికి ఎక్స్ట్రా 500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఫామ్ విజిట్ అయిపోయింది, నెక్స్ట్ టేస్టింగ్కి వెళ్తున్నాం. 800 గ్రామ్స్ గ్రేప్స్ నుంచి 1 బాటిల్ వైన్ వస్తుందంట, 750 ml వైన్. అండ్ ఏవైతే లెఫ్ట్ ఓవర్స్ ఉంటాయో అండ్ వేస్టేజ్ ఉంటుందో ఆ వేస్టేజ్ని మళ్ళీ వీటికే మాన్యూర్ లాగా యూజ్ చేస్తారంట. సో ఇందాక ఏదైతే కూపన్ ఇస్తున్నారో అది ఇక్కడ తీసుకొని టేస్టింగ్ అలౌ చేస్తున్నారు. So this is called as wine glass. So there is no any other option to consume a wine rather than this glass. That's why I said this is wine glass. So most of the people hold wine glass like this or like this. It's completely wrong because the heat in the palm will transfer to the wine and it disturbs the aromas of the wine. So please try to hold wine glass by stem or by foot. Anytime, anywhere, anyone. Sula Brut Tropical. It's a rosé sparkling wine. First time, First time, What was the second list? But please don't swallow the sparkling wine because it contains carbon dioxide. If you swallow the wine, means it will easily oxide. You can feel some apple, peach, pear flavors. If you don't get that flavors, please let me know. It's a symptom of COVID. Nothing else. Very simple, very. Cheers. సో ఇది డైనింగ్ ఏరియా. మనం టూర్ అండ్ టేస్టింగ్ తీసుకున్నాం కాబట్టి లంచ్ చేయట్లేదు. ఇన్ కేస్ లంచ్ చేసే వాళ్ళంటే ఇక్కడ చేయొచ్చు. సో టేస్టింగ్తో టోటల్ టూర్ అయితే అయిపోయింది. సో టూర్ బాగానే ఉంది. అండ్ టూర్ కంటే బాగా ఇక్కడ ఉన్నోళ్ళు ఆయన అడిగే క్వశ్చన్స్ ఇంకా బాగున్నాయి. ఎంత తాగితే ఎక్కుతుంది, డ్రంక్ అండ్ డ్రైవ్లో ఎంత తాగితే దొరుకుతుంది. సో రిటర్న్ అయిపోతున్నాయి ఈ వైన్ యార్డ్స్ దగ్గర నుండి. యాక్చువల్లీ దారిలో ఇంకో ప్లేస్కి కూడా వెళ్దాం అనుకున్నా, కాకపోతే టైం ఆల్రెడీ 1:45 అయింది. సో కూర్గ్ రీచ్ అయ్యేసరికి లేట్ అయిపోతుంది, అందుకని ఇంకా డైరెక్ట్ కూర్గ్కి వెళ్ళిపోతా అండ్ దారిలో లంచ్ చేసేస్తా. బైక్ మీద వెళ్ళే వాళ్ళు మైసూర్లో ఏమన్నా ప్లేసెస్ చూడాలనుకుంటే మాత్రమే మైసూర్ మీద నుండి వెళ్ళండి, లేదంటే హసన్ రూట్ నుండి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే బైక్ అయితే సర్వీస్ రోడ్లో వెళ్ళాలి అండ్ మైసూర్ క్రాస్ అయ్యే వరకు ఎవ్రీ 5 minutesకి ఒక స్పీడ్ బ్రేకర్ వస్తుంది అండ్ దారిలో చిన్న చిన్న టౌన్స్ చాలా వస్తాయి. సో టైం వేస్ట్ అవుతుంది. అదే కార్ అయితే ఎక్స్ప్రెస్ వే మీద నుండి స్మూత్గా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడే అనుకుంటున్నా వర్షం పడతలేదు ఏంది ఈరోజు ఇంత ఎండ పడుతుందని. చూడు ఫుల్ వర్షం. సకలేశ్పురం పోయేసినాక బుద్ధి వచ్చింది, అందుకే ఫస్ట్ రెయిన్ కోటే ప్యాక్ చేసుకున్నా. సైడ్కి ఆగి రెయిన్ కోట్ వేసేసుకున్నా, ఎందుకంటే వర్షం ఆగే వరకు మనం ఆగలేముగా. ఇంకా స్టేకి 80 kilometers ఉంది, కానీ మ్యాప్లో మాత్రం 2 hours చూపిస్తుంది. దానికి తోడు వర్షం కూడా స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా ఎక్కువ టైం పట్టచ్చు.
మెయిన్ రోడ్ నుంచి డైవర్షన్ తీసుకోవాలి లెఫ్ట్కి. అండ్ తీసుకున్నాక ఒక 5 కిలోమీటర్స్ వచ్చిన రోడ్ చాలా బాగుండే, అన్ని ఎస్టేట్సే ఉన్నాయి. జాస్టల్కి ఇంకా 1 కిలోమీటర్ ఉంది. మొత్తం ఆఫ్ రోడింగ్ లాగా ఉంది ఇక్కడ. బైక్ బాగా స్కిడ్ అవుతుంది. ఫైనల్లీ కోర్క్ జాస్టల్ రీచ్ అయిపోయినా. సో జాస్టల్ ఎట్లుంది, కాస్ట్ ఎంత, ఏమేం ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూడండి. సబ్స్క్రైబ్ టు నేనే సాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.